తంగిల్పల్లి మండలం ఇంద్రమ్మ కాలనీలో నేత కార్మికుడు మల్లేశం చనిపోవడం జరిగింది. మరి అట్నే సిరిసిల్ల పద్మనగర్లో అడిసల సాయి చనిపోవడం జరిగింది. మరి ఇద్దరి శవాలను రాజకీయం చేస్తూ గత ప్రభుత్వాలు బీజేపీ బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ హత్యలే అనడం నిజంగా కేటీఆర్కి సిగ్గుండాలి. 10 సంవత్సరాలు మంత్రి ఉన్నావు, తెలంగాణ వచ్చినాక అందరం మంచిగా బతుకుతాం అన్నావు, మంచిగా బతుకుతా అని బతుకమ్మ చీరలు పెట్టినావు. మరి బతుకమ్మ చీరలకు పని ఎన్ని రోజులు కలిసింది? 4 నెలలు పని దొరికింది. 8 నెలలు అక్కనే ఉన్నారు. మరి 8 నెలలు ఏమైనా సాధినవా? ఏమైనా ఇచ్చినావా? మరి ఆనాడు తెలియదా? ఆనాడు కాటన్ పరిశ్రమ బంద్ చేయించినావు, పాలిస్టర్ బంద్ చేయించినావు, వేరే చీరలు కట్టుకుందరప్పుడు చీరలు బంద్ చేయించినావు. ప్రతిదీ బంద్ చేయించి ఓన్లీ ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ చీర ఆర్డరే చేయాలని భీములు పోసి ఆనాడు నువ్వు ఛార్జీలు బంద్ చేయించి వాళ్ళ పుట్ట మీద కొట్టింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నావు. మరి ఆనాడు నుంచి నేటి వరకు మరి ఏ ప్రభుత్వం వచ్చినా మరి వీళ్ళకు నిజంగానే ఉపాధి దొరకాలని ఉద్దేశం ఉన్నట్టయితే నీ ప్రభుత్వం ఎందుకు దాని మీద జీవో తీసుకురాలేదు? ఎందుకు ఈరోజు మరి బతుకమ్మ చీరలు లేకుండా పోయినాయి? మరి వేరే రాష్ట్రాలలో ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా, మరి తమిళనాడులో ఏ ప్రభుత్వం వచ్చినా చీరే పంచే వాళ్ళు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం నడిపే విధంగా అక్కడ జీవో తీసుకున్నారు. మరి ఇక్కడ నువ్వెందుకు తీసుకోలే? ఏదన్నాడు 3-4 నెలలు ప్రభుత్వం వచ్చింది. మరి మీరు ఏం చేసినా కూడా ఈ ప్రభుత్వం, మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసినా అన్యాయం అయింది. మొన్న కూడా ఎక్కడ నా పుట్టుకనే ఇప్పుడు ఈ రోజుకు 40 సంవత్సరాలు దాటిపోయినా ఒక్క కాడ కూడా వాన కొట్టి నీళ్ళు వస్తే ఏదైనా కూలిపోయింది, కానీ గాడికి కూడా బ్రిడ్జి కూలిపోతుందా? అట్లా మీరు కట్టి సిరిసిల కాడ కూడా మీరు చీరది గట్టి చేసిరు. మీ మందం దులుపుకొని పేరు వాళ్ళకి అప్పులు అట్టే పెట్టారు. 300 కోట్ల అప్పులు పెట్టి ఈరోజు ఖజానా కాల్ చేస్తుంది. వీళ్ళకి పైసలు చెప్పొచ్చుని వాళ్ళు దత్తూరు పడుతుంది, ప్రభుత్వం చంపిందని పడుతుంది. మీరుండగా ఇక్కడ స్థానిక మీరు శాసనసభ్యులు మీరు ఏ చర్య తీసుకున్నారు? వీళ్ళ గురించి ఎప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడారు? ఎప్పుడు ధర్నా చేశారు? ఎప్పుడు రాస్తారోక చేశారు? ఎన్నడన్నా మీరు వీళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడిరా? ఏది మాట్లాడవు? ఇక్కడికి వచ్చి శవ రాజకీయాలు చేస్తున్నావు. ఇది రాజకీయాలు చేస్తూ బంద్ చేయరు. మీ అయ్య కొడుకులు ఇద్దరు అంతే. తెలంగాణ వచ్చేదాకానేమో తెలంగాణ వచ్చేదాకా అందరూ బాగుపడతామను, అందరూ ఎండలను పిచ్చోళ్ళని చేశారు. మీ కుటుంబం బాగుపడేది. ఈరోజు నిక్కర్ కేసులో మీ చెల్లె ఇరుకున్నది. అది మాట్లాడు. ఇక్కడికి వచ్చి మా దగ్గర శవ రాజకీయాలు చెప్తున్నావు. శవ రాజకీయాలు చేస్తున్నారు. పని చేయి, అన్నం పెట్టు, నేర్చుకో, పని కలిపి. నువ్వు ఎమ్మెల్యే కాదా? స్థానిక ఎమ్మెల్యే మమ్మల్ని టూర్ తీసుకపో, ఇక్కడ కులాలు ఇక్కడ పద్మశాలను తీసుకపో, వేరే రాష్ట్రాలలో గిట్టుందని పని చూపి పని నేర్పు. మేము అద్దాను దాన్ని అడ్డుకుంటున్నామా? ప్రభుత్వం అడ్డుకుంటుందా? రేవంత్ రెడ్డి అడ్డుకుంటుందా? నువ్వు స్థానిక శాసనసభ్యులు నీకు తెలియదా? నీకు బాధ్యత లేదా? నీకు మేము ఓటు వేయలేదా? మా ఓటుతో గెలిచినావు. చచ్చిపోయిన కలిసి శివ రాజకీయాలు చెప్తున్నావు, 50,000 ఇస్తున్నావు. మరి గతంలో నువ్వు 10 సంవత్సరాలు ఎన్నడన్నా నువ్వు ఈ రకంగా మారుతాం, తీర్చలను ఈ రకంగా చేద్దాం, ఈ బతుకులు ఇట్లా మారుతామన్న ఆలోచన నీకు ఎందుకు రాలేదు? మరి ఇవాళ బతుకమ్మ చీరలు బంద్ అయినాయి. మీరు చీరలు ఇస్తే బతుకుతారని చీరలు ఎన్ని రోజులు పని ఇస్తుంది? చీరలు ఇచ్చే పని 4 నెలలు. ఆ 4 నెలలతో బతకడు కదా ఎవరైనా. ఇలా ఎందుకంటే నీ వస్తువు ధర పెరిగింది, రెట్టంతలైంది. ఇలా జిఎస్టీ కేంద్రం మోదీకు జిఎస్టీ ఎత్తుంది. జిఎస్టీ ఒక్కటే ఉత్పత్తి మీద 4 రకాల జిఎస్టీ వచ్చినాక ఎక్కడ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ సంక్షోభం ఉన్నది నేత కార్మికుల మీద. ఒక ఈ రాష్ట్రంలో ఉన్నదా? మరి అక్కడికి పోయి ఇక్కడ మాట్లాడే బీజేపీ వాళ్ళు ఆ రాష్ట్రంలో రాజు మాట్లాడదాం, అక్కడ మహారాష్ట్ర పోదాం, గుజరాత్ పోదాం, అంతటా చూద్దాం. అక్కడ కూడా మీరు ఎట్లున్నది, మరి ఇక్కడ ఎట్లున్నది మీరు అక్కడ చూసి ఇక్కడ మాట్లాడు. మీరేలే గుజరాత్లో పద్మశాలకు ఎన్ని వస్తున్నాయి, మరి ఇక్కడ ఎందుకు వస్తలేదు? ఆ విషయం బండి సంజయ్ మాట్లాడాలి. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నామే కూడా అక్కడ తీసుకొని ఇక్కడ మాట్లాడాలి. ఆమె కండ తెలియదు, దానం తెలియదు, దాన్ని అంచు తెలియదు. ఎట్లా మాట్లాడతారు మీరు? భీములు అంటే ఏంది, భీములు నింపుడు ఏంది, వైపాన్ ఏంది, ఇవన్నీ తెలుసుకోరు. ఎందుకంటే ఇక్కడికి ఎందుకు నడతలేదు, మరి ఇక్కడ ఎందుకు ఆత్మహత్యలు అవుతున్నాయి? దాని మీద మీరు ఒక్కసారి ఆలోచన చేసి మీరు సిరిసిలకు వచ్చి మాకు చెప్పాలి. మీరు ఇట్లా మారురి, అప్డేట్ కారి, మేము రూమ్లు మార్చురి, మీరు కూడా డెవలప్మెంట్ కారి అని ఆలోచన చెప్పాలి. కానీ సాగు మీద చచ్చిపోయిన వాళ్ళ మీద రాజకీయాలు చేసుడు బంద్ చేసి వీళ్ళు చావకుండా ఎట్లా చేద్దాం, వీళ్ళు ఎట్లా అభివృద్ధి చెందాలి అని ఆలోచన మీద పెట్టుడు. దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో మేమందరం కూడా మేము రాస్తాం. ఎందుకంటే మాకు కూడా అభివృద్ధి కావాలి.
ఆదాయం కావాలి. ఎందుకు చచ్చిపోతాడు మనిషి? ఒక మనిషి కావాలని ఇవ్వడం చస్తాడా? ఎవడు చావాడు? ఎందుకంటే ఆయనకి ఉన్న అవసరాలు అటువంటి ఉన్నాయి కనుక, ఇక్కడ పని లేదు కనుక ఈ పని బంద్ చేసింది కూడా కేటీఆర్ కనుక మీరు మళ్ళా ఉత్పత్తి చేసే విధంగా మీరు ప్రభుత్వాన్ని ఒప్పియాలి. కానీ మీ శివ రాజకీయాలు చేసుడు బంద్ చేయాలని నేను కేటీఆర్ గారిని కోరుతాను.